అంజనీ దశరథ్ హాస్పిటల్స్. డాక్టర్ ఈడ్పుగంటి అంజనీ ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. పిల్లలు లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్స, అత్యవసర కేసుల కోసం వైద్య సేవలు, ల్యాబ్, మెడికల్ షాప్ 24 గంటలు అందుబాటులో కలవు. అంజనీ దశరథ్ హాస్పిటల్స్, డాక్టర్ రామతులసి హాస్పిటల్ నందు, పాండురంగ థియేటర్ సమీపంలో, ఏలూరు. 9535383547. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః. పరమేశ్వరుడికి అనుగ్రహం చేత అపూర్వమైనటువంటి కార్తీక పురాణాన్ని వింటున్నాం. అంగీరస చెప్పాడు, పరమాత్ముడు వేదవేద్యుడని. ఓ జనక మహారాజా, పరమాత్ముని శ్లాఘించడం, ఆయనకు లీలా విలాసములు తెలుసుకోవడం, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం ఈ జగత్తులో ఎవ్వడికి సాధ్యం కాదన్నాడు ఆయన. వేదవేద్యుడు ఆయన, అనంతుడు ఆయన, సకల జగత్ సృష్టికి మూలాధారభూతుండు ఆయన. ఈ చరాచర జగత్తంతటినీ కూడా నడిపించి శాసించే పరమాత్ముడే జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణ అన్నాడు ఆయన. ఆయనే అనేక రూపములు, ఆయనే బ్రహ్మదేవుడిగా, ఆయనే సృష్టికర్తగా విష్ణువుగా, ఆయనే లయకారకుడైన ఈశ్వరుడే కనిపిస్తుంటాడు. ముగ్గురు ఒకటే అని చెప్పాడు ఆయన. విదురధిక విజ్ఞా వేదవేద్యం సుగుణ్యం నిగమ హృదయ నివాసినం నిశ్చలం నద్వితీయం హిమకర రవి సర్వబ్రహ్మాముఖిర్నరేంద్ర స్తుతచరణయుగంతే నౌమి భూయస్సురామ్యహం. వేదవేత్తలందరూ కూడా వేదవేద్యునిగా చెప్తుంటారు. వేదం చదువుకునే అందరికీ కూడా పరమాత్ముడు వేద పురుషుల్లా కనిపిస్తుంటాడు. ఆయన తత్వం అర్థం చేసుకుంటారన్నమాట. ఊహు, పరమాత్మ యొక్క తత్వమే వేదములలో నిక్షిప్తమై నిగూఢమై ప్రకాశిస్తుందని విషయం అర్థమవుతుందన్నమాట. అలాగే వేదాంతులు పరమాత్ముడిని పరమ వేదాంత స్వరూపిగా భావిస్తుంటారు. మనం పరమాత్మను సేవిస్తే అసలు ఏమి వేదాంతం, అసలు పరమాత్ముడి ప్రపంచ సృష్టిని అద్భుతంగా నడిపించడంలోనే ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క శక్తి మనందరికి అర్థమవుతుంది కదా. అలాగే నిశ్చలుడు ఆయన, ఎప్పుడూ కూడా జగత్తులో ఏనాడు కదలడు ఆయన. పరమాత్ముడు ఎప్పుడు జగత్తును నడిపిస్తూ రక్షిస్తూ ఈ జగత్తంతుడిని కూడా ధర్మ మార్గం నడిపించే పరమాత్ముడు ఈ జగత్తు నిశ్చలంగా ఉంచుతాడైనా. ఎవడైనా విఘ్నం కలిగించాడంటే వాడి సంగతి చూస్తే పరమాత్ముడు విఘ్నం కలిగించాడా వాడంతా చూస్తారన్నమాట. చూడు ఎంతమంది హిరణ్యాక్షరణ్యకశిపులే జగత్తుని అల్లలాడించారు పట్టుకున్నంతా కూడా. జగత్తంతటిని కూడా విశ్వమంతను ఆధీనంగా వెంచుకుని తమ అపారమైన పరాక్రమం చేత వరబలమును చేత ఈ జగత్తంతటిని కూడా శాసించారు హిరణ్యాక్షరణ్యకశిపులు. అటువంటి వారిని కూడా పరమాత్ముడు ఆయనే దిగివచ్చి యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఆయనే దిగివచ్చి వారిని సంహరించి మళ్ళీ జగత్తంతటిని కూడా నిశ్చలంగా మార్చిన వాడు పరమాత్ముడు. అటువంటి జగత్స్వరూపుడు పరమాత్ముడు ఆయన. అద్వితీయుడు, ఇంకా రెండోది లేదు. అద్వితీయుడు అంటే రెండో ఇంకా ఆయనతో ఉపమానం లేదు. పరమాత్ముడితో ద్వితీయం అద్వితీయం, ఆయన మించిన వాడు లేడు ఇలా లోకంలో. ఆయనకి ఆయనే సాటి, ఆయనతో పోల్చడానికి కూడా జగత్తులు ఎవరూ లేరు జనక మహారాజా. అటువంటి గొప్పవాడయ్యా ఆయన. చంద్రుడిని, సూర్యుడిని, అగ్నిని కూడా స్పృశించిన వాడు పరమాత్ముడే. సూర్యుడు ఒక కన్ను అయితే చంద్రుడు ఒక కన్ను అవుతుంటాడు, అలా మూడోది అగ్ని అవుతుంది అన్నమాట. ఈ మూడిటి కూడా పరమాత్ముడికి స్వరూపం. ఈ జగత్తు నడిపించేవి మూడే కదా. సూర్యభగవాను లేకపోతే జగత్తు ఏమైపోతుంది? అసలు జగత్తు గాఢాంధకారంలోకి వెళ్ళిపోతుంది. అసలు సృష్టి, అసలు జీవులే ఉండవు సూర్యభగవాను లేకపోతే. అలాగే చంద్రుడిగా మనకారకుడై ఓషధీపతి ఈ జగత్తంతటి కూడా అన్నిటినీ ప్రసాదించేవాడు పరమాత్ముడు ఆయన. అటువంటి జగత్శాసకుడు, జగద్రక్షకుడు పరమాత్ముడు. అటువంటి పరమాత్ముడై ఆయనే ఈ జగత్తుని శాసిస్తూ నడిపిస్తుంటాడు. అందరికీ కూడా ఈ చరాచర జగత్తులో బ్రహ్మాది దేవత అందరికీ కూడా పరమాత్మని నమస్కరించి శ్లాఘిస్తుంటారు.
ఆయన ధ్యానం చేసి ఆయన స్తోత్రం చేసి అందరూ కూడా జనక మహారాజా పరవశించి పరమానంద భరితులు ఉంటారు. పరమాత్ముడు కథలే మానవుడికి బ్రహ్మానందాన్ని కలిగిస్తాయి. పరమాత్ముడికి లీలా విలాసములే మనందరికీ కూడా ఆనంద అనుభూతిని కలిగిస్తుంటాయి. అది పరమాత్ముడికి లీలా విలాసము, ఆయన యొక్క గొప్ప చరిత్ర వినడం చేత మనందరికీ కూడా అటువంటి ఆనంద అనుభూతి పొందుతుంటాం. అందరం కూడా భవన్నాచం విషయోసి నిత్యం భవాచితాంగ్రి భవర్భీతిహంత. జనక మహారాజా, ఈ జగత్తులో సర్వజీవులు కూడా మానవులందరూ కూడా ఈ సంసారం అనే సముద్రంలో అలా మునుగు తేలుతుంటారు. సంసారం అంటే పుట్టడం, ఏవో కొన్ని కర్మలు ఆచరించడం, మళ్ళీ మరణించడం, మళ్ళీ కొన్ని కర్మలు ఆచరించడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం. ఈ సంసారం అనే ఈ జగత్తు తిరుగుతుంటాడు. పుట్టిన దగ్గర నుంచి అనేక సమస్యలు, చదువు అంటారు, విజ్ఞానం అంటారు, వివాహం అంటారు, పిల్లలు, మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వడం, వాళ్ళ జీవన విధానం, మళ్ళీ వాళ్ళ కోసం పడే వేదన, ఆవేదన, అలాగే శారీరకమైనటువంటి సమస్యలు, వృద్ధాప్యం, మృత్యు, ఇవన్నీ కూడా మానవ జగత్తులో మనిషిని అతలాకుతలం చేస్తుంటాయన్నమాట. సంసారం అనే ఈ సాగరంలో మానవుడు ఈ విధముగా బాధపడుతుంటే అటువంటి సంసార సాగరాన్ని దాటడం మన వల్ల అయ్యే పని కాదు. అది పరమాత్ముడు కనుక భక్తి చేతను నల్లినయిన భక్తి నావచేగాక సంసార జలది దాటి చెనగరాదు. భక్తి అని నావచేతనే మానవుడు ఈ సంసారం అనే సముద్రాన్ని దాటగలడయ్యా. అటువంటి ఆ దాటిన శక్తి ఎవరు? పరమాత్ముడు. అటువంటి పరమాత్ముడి అందరికీ ఇవన్నీ ప్రసాదిస్తున్నాడు. ఈ చరాచర జగత్తును సృష్టించిన వాడు ఆయన చెప్పాడు. ఆయన పంచభూతముల జగత్తంతరికి ఆధారం పంచభూతములే. మన శరీరం పాంచభౌతికమైనది. పృథివీ, ఆప్, తేజ అంటే భూమి, నీరు, ఆకాశం, గాలి, అలా అగ్ని, ఇవన్నీ కూడా పంచభూతములు. పృథువ్యాప్తేజో వాయువ్యాకాశములు, ఇవన్నీ మన శరీరం దాంతో తయారవుతుందన్నమాట. అలాగే అన్ని జీవులకి ఆధారం ఈ 5 పంచభూతములే. అటువంటి పంచభూతములను సృష్టించి చర అచర రూపమైనటువంటి అనేక జీవులను సృష్టించి, చర అంటే కదులే జీవులు, అచరం అంటే కదలవు, వృక్షము కదలదు కదా, స్థానువది. కావని విధముగా జగత్తులో అన్ని జీవులు సృష్టించిన వాడు పరమాత్ముడే కదా. ఈ చరాచర రూపమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించి నడిపించి శక్తినిచ్చి దాన్ని నడిపించేవాడు పరమాత్ముడే. చూడండి, మనం అందరం కూడా మాయలో ఉంటుందన్నమాట. ఈ జగత్తు మిథ్య అని తెలుసు, మన జీవితం శాశ్వతం కాదని తెలుసు, మనం అనుకున్న ఈ ప్రపంచంలో నువ్వు దేనికోసం తాపత్రయపడుతున్నా అవేవి నీవి కాదని, అవేవి నీ కోసం కాదని, అవేవి రేపొద్దున నీ కోసం తాపత్రయపడవని, ఈ జగత్తులో మనం శాశ్వతంగా ఇప్పటికైనా మృత్యువు కబలిసింది తెలుసు. తెలిసిన మానవుడు వీడి వెంట పరిగెడుతుంటాడు. దాన్ని మాయా అంటారు జనక మహారాజా. మాయా ఉండడం చేతనే జగత్తులాగా మనుషులందరూ మిథ్యాలోక ఆ భ్రాంతిలో జీవిస్తుంటారు. అందరూ కూడా చీకట్లో ఉంది. ఇప్పుడు చీకట్లో మనం ఏమనుకుంటాం? కటిక చీకటిగా ఉంది, అక్కడేదో ఒక బారుగా ఉంది, వీడు ఏమనుకుంటాడు? తాడ అనుకుంటాడు. తాడా పాము తెలియదు, తాడా పామ కొంత పాము అనుకుంటాడు. సర్పరజ్జు భ్రాంతి అని అంటే చీకట్లు మానవుడు భ్రమిస్తాడనమాట. నిజానికి తాడా పామని తెలియదు. కొంతమంది తాడేమనుకుంటారు, కొంతమంది పాము ఏమనుకుంటారు. ఎందుకని చీకట్లో ఉంది. అజ్ఞానం అనే చీకటిలో ఆ దృశ్యం మనకు కనిపించక అది తాడో తెలియదు, పామో తెలియదు మనకి. అలాగే మానవుడు మాయలో ఉండడం చేత, అజ్ఞానాంధకారమైన మాయలో ఉండడం చేత ఏది నిజము, ఏది సత్యము, ఏది అసత్యమైన విషయాన్ని మానవుడు గ్రహించలేడు. ఎలా సాధ్యమవుతుందంటే పరమాత్ముడి యొక్క అనుగ్రహం చేసి సాధ్యమవుతుంది కదా. కావున పరమాత్ముడు ఈ జగత్తంతా ఆది మధ్యాంతరహితుడు చెప్పాడు. ఆయన జగత్తంతటికి ఆది అంటే ముందుండేవాడు, మధ్యలో ఉండేవాడు, అంతములో ఉండేవాడు. ఎప్పుడు ఉంటాడు జగత్తులో. పరమాత్ముడు జగత్తు సృష్టికి మూలము, సృష్టి తర్వాత కూడా ఈ జగత్తులో పరమాత్ముడు ప్రకాశిస్తుంటాడు. ఆయన అనాది మధ్యలయుడు. ఆయన అటువంటి స్వామి, ఆయన జగత్రక్షకుడు. ఆయన ఈ ప్రపంచంలో అన్నిటినీ సృష్టించిన వాడు. ఆయన జీవులను సృష్టించాడు. ఆయన జీవులకు కావలసిన ఆహారానికి సృష్టించిన వాడు ఆయన పరమాత్ముడే. అటువంటి భక్ష్య, భోజ్య, శోష్య, లేఖమైన అనేక రకమైనటువంటి పదార్థాలను సృష్టించి జీవులందరికీ ఆహారం ఎలా యజ్ఞంలో ఎలా అయితే మనందరం కూడా నెయ్యిని అలా అభిషేకిస్తుంటాం. ఇవన్నీ మన జీవులన్నీ పుచ్చుకుని ఇవన్నీ కూడా తన జీవన విధానాన్ని కొనసాగిస్తుంటాయి కదా.
పరమ సుఖప్రదమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముడు ఈ జగత్తంతటికి వెన్నెలని ప్రకాశిస్తుంటాడు. యద్విదితం జగస్య సుచంద్రికాయంతు హరే పయోబ్ధి. ఆనంద సముద్రుడు ఆయన, ఆనంద స్వరూపుడు పరమాత్ముడు అంటే. ఈ జగత్తంతటికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంటాడు ఆయన, బ్రహ్మానంద స్వరూపుడు ఆయన. ఒకసారి ఆయన చూడగానే మనకు ఆనందం కలుగుతుంది. అది గొప్ప విశేషం పరమాత్ముడు, ఎందుకంటే ఆయన ఆనంద స్వరూపుడు కాబట్టి. అటువంటి పరబ్రహ్మానంద స్వరూపుడై ఆయన ఆనంద సముద్రుడు అన్నాడు ఆయన్ని. ఆనందవారాం నిధి ఈశ్వరత్వం. ఈశ్వరుడు ఆయన జగత్తంతటికి. ఈశ్వరుడు అంటే శాస్త్రకుడు అర్థం, జగత్తు నడిపించేవాడు అర్థం. ఈశ్వరుడు అంటే మొత్తం తాను ఆధీనం నడిపిస్తుంటాడు బేడ. కాబట్టి ఈ జగత్తంతటికి ఆధారం నువ్వే స్వామి. సమస్త పురాణ వాంగ్మయం కూడా పరమాత్ముడి యొక్క రూపమే. 18 పురాణములు కూడా సాక్షాత్తు పరమాత్ముడి యొక్క స్వరూపం. అందుకోసమే కలియుగములో పురాణం అని చాలా గొప్ప యజ్ఞంతో సమానం. అటువంటి పురాణాన్ని వినడం, జరిపించడం ఒక మహాయజ్ఞంతో, ఒక తపస్సుతో యజ్ఞం. అంటే ఎలా అశ్వమేధ యజ్ఞం అలా ఆయన యజ్ఞాలు చేస్తుంటే అలాగే ఇది కూడా యజ్ఞం లాంటిది. కాబట్టి అందుకని పరమాత్మ యొక్క స్వరూపం చెప్పాడు ఆయన. పరమాత్మ ఈ జగత్తంతటికి నీవే ఆధారం అన్నాడు. సర్వాకరం సర్వపురాణసారం తత్వ సమస్తం త్వయలీయతే చ. సమస్త పురాణసారమైన పరమాత్ముడు ఈ జగత్తంతటిని కూడా జనింపజేస్తూ, జగత్తును నడిపిస్తూ, జీవులందరికీ కూడా శక్తినిస్తూ, వారందరికీ కూడా అద్భుతమైన వాంగ్మయాన్నిచ్చి తానే పురాణ పురుషుడై అందరికీ కూడా ముక్తినివ్వడానికి పరమాత్మ అన్ని విధాలుగా కూడా అందరికీ సహకరిస్తుంటాడు, అందరికీ ప్రసాదిస్తుంటాడు కదా. ఆత్మజననాం హృదయాంతరస్థః సాక్షాత్ త్వమీశోఖిల లోకవంద్యః. ఓ జనక మహారాజా, స్వామి సకల ప్రాణుల యందు ప్రకాశిస్తుంటాడు ఆయన, ఆత్మస్వరూపుడు అని చెప్పాడు ఆయన. పరమాత్ముడు మనలో ఆత్మస్వరూపుడే ప్రకాశించడం చేత జీవులు ఉంటుంటాయి. అఖిల వంధ్యుడు ఆయన, ఎవ్వడి జగత్తులో ఆయన జయించడం అనేది ఎవడి వల్ల సాధ్యం కాదు. అచ్యుతుడు ఆయన, జిష్ణువు ఆయన. అటువంటి జిష్ణువు అంటే ఎవడు జగత్తులో జయించినటువంటి వాడాయన. మనసు చేతగాని చూడడానికి శక్యము కాదు. పరమాత్మ దర్శనం అనేది అంత తేలికయ్యే పని కాదు, చాలా కష్టమైంది. అటువంటి మాంస నేత్రములకి అసలు గోచరం కాదు పరమాత్ముడు. అందుకోసం చూడండి, పరమాత్ముడు ఇప్పుడు విశ్వరూపం చూపించిన ప్రత్యేకమైన దృష్టి ఇస్తాడు అర్జునుడికి కానీ, అలాగే ధృతరాష్ట్రుడికి కానీ, వీళ్ళందరికీ ఎవరికైనా సరే పరమాత్మ ఆ దర్శనం మనం ఈ మాంస నేత్రము చూడలేవు. ఒకవేళ చూస్తే అవి నిజంగా చూడగా ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా ఏమవుతాయి, ఆ శక్తిని, కాంతిని తట్టుకోలేవు కళ్ళు, అసలు కళ్ళు పోతాయి అక్కడి నుంచి. అందుకు పరమాత్ముడు ఏం చేస్తుంటాడంటే ప్రత్యేకమైనటువంటి ఆ శక్తినిచ్చి విశ్వరూపం చూపిస్తుంటాడు అన్నమాట. కావున ఈ జగత్తంతరికి మాంస నేత్రములకి గోచరం కాని పరమాత్ముడు అయ్యాను. అసలు పరంధామ నారాయణ అని మనందరూ నమస్కరిస్తే నమో నమస్తేశ్వర తేన నమోస్తు నారాయణ స్త్వం కురుమా కృతార్థం తద్దర్శనం మా విఫలం మయాస్తు నమో మురారే పురుషాయ తుభ్యం. పరమాత్మ జగద్రక్షక, నువ్వు తప్ప ఈ జగత్తును రక్షించేవాడని చెప్పి అందరూ నమస్కరిస్తే పరమాత్ముడిని, నువ్వే అన్నిటికీ మూలము నారాయణ, నీ దర్శనము మా అందరికీ పరమానందం కలిగిస్తుంది. పరమపురుషుడవయ్యా, నేను నమస్కరిస్తున్నాం పునఃపునః అన్నాడు. పదే పదే నమో మురారే పురుషాయ తుభ్యం. పదే పదే నమస్కరిస్తున్నాం. దేవదేవేశుడివి, ఈ జగత్తు నిరంతరం పరిపాలించేవాడివి, అటువంటి నేను నమస్కరిస్తున్నాం పరంధామ. నీ అనుగ్రహాన్ని కలిగించి ఎప్పుడూ కూడా మనందరినీ కూడా కృతార్థులు చేయి స్వామి. సమస్త జగత్తు నిన్నే పూజిస్తుంటుంది. సగచరాచర జగత్తంతా కూడా పరమాత్మ నీ దర్శనం కోసం తపిస్తుంటుంది. అటువంటి కృపా సముద్రి కానీ నమస్కరించినంత మాత్రం చేతనే అందరికీ అన్ని శుభాలు కలిగించే పరంధాముడు అయ్యా నువ్వు. కృపా నిదానంతు భవన్ వాదన్య. కృపా సముద్రుడు అన్నాడు ఆయన. కృపలో సముద్రం లాంటివాడు. సముద్రం చూడండి, ఎంత తీసుకున్న జలం తీసుకున్న అలాగే ఉంటుంది జలం ఎప్పుడూ కూడా. అలాగే పరమాత్ముడు అనంతమైనటువంటి కృపచేత జగత్తంతటికీ కూడా అన్నిటినీ ప్రసాదిస్తూ ఆయన జగత్మూల సంభూతుడై జగత్తందరికీ కృపా సముద్రుడు అందరికీ అన్నీ ప్రసాదిస్తుంటాడు. ఎన్ని ఇచ్చినా ఆయన సముద్రంలో ఎన్ని ఇచ్చినా ఉంటాయేమో తరగని సంపద అదంతా కూడా. అటువంటి స్వామి ఆయనవి. స్వామి ఏమికు అంటే అంత గొప్ప కృప కలిగినటువంటి వాడివి. సముద్రం ఎంత గొప్పదో, ఎంత విశాలంగా ఉంటుందో, ఎంత లోతుగా ఉంటుందో అంత కృపని ప్రసాదించే ఓ పరంధామా నీకు నమస్కారం అన్నాడేన.
సంశుద్ధ పాహీశ్వర లోకవంద్య సంసార సింధో పతితం మురారే. ఓ పరంధామ, కేశవ, నారాయణ, అచ్యుత, జగద్రక్షక, ఈ సంసారం అనే సాగరం నుంచి మనందరినీ కూడా రక్షించి మనందరికీ కూడా సకల శుభాలు కలిగించే పరంధాముడు స్వామి నువ్వు. అటువంటి నమస్కరిస్తూ చెప్పాడు ఆయన. నమస్తే లోక్యనాథాయ నమస్తే లోకవాసినే అనంతాది బీజాయ విష్ణవే వేదసే నమః. త్రిలోకనాథుడి స్వామి నమస్కరిస్తున్నాము నీకు. త్రిలోకవాసివి, అనంతుడివి, ఆదికారణవి, ఆదికారణ సంభూతుడివి ఓ పరంధామ. అటు నమస్కరిస్తూ చెప్పాడు ఆయన. హంసాయ హంసపతయే నమః పూర్ణ సదాత్మనే గుణాతిగాయ గురవే నమస్తే కతేన నిదే. పరమాత్మస్వరూపుడు అన్నాడు ఆయన. పరమాత్ముడివి, పరబ్రహ్మస్వరూపువి, పరమహంసస్వరూపుడైన. హంస అంటే చూడండి, జగత్తులో అంటే అన్నిటినీ హంసస్వరూపుడే పరమాత్ముడు ఒకసారి అనంత విజ్ఞానం ప్రసాదించాడు. అసలు మనలో ఉన్న హంసలు గాలి పైనుంచి ఊపి పైనుంచి కింద వెళ్తుంది, అవి కూడా హంసలు అంటుంటారు. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోద. హంసస్వరూపుడాయన, కృపాధరుడాయన, వేదవేద్యుడాయన, నిత్యానంద సుధాబ్ధి నివాసి అని చెప్పాడు. సుధా అంటే సముద్రంలో, క్షీర సముద్రంలో ఎప్పుడు కూడా నిత్యానంద స్వరూపుడే ప్రకాశించే నారాయణ ఇక నమస్కారం. అంత గొప్పవాడే పరమాత్ముడు ఆయన, సాధు హృదయుడు ఆయన. అంటే సజ్జనులందరి పట్ల కూడా అపారమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించే పరంధాముడు ఆయన. అటువంటి కృష్ణ నీకు నమస్కారం అన్నాడు ఆయన. విశ్వోత్పత్తి విపత్తి గుప్తి పతయే వైకుంఠవాసయతే. ప్రపంచాన్ని ఇలా సృష్టించి నడిపించే ఓ పరంధామ నీకు నమస్కారం అన్నాడైన. ఓ వైకుంఠంలయ అందరూ జగత్తులు వ్యాసాది అందరు ఋషులందరూ కూడా, వశిష్ఠాది వామదేవాది ఋషులందరూ కూడా పరంధామ నిన్నే శ్లాఘిస్తుంటారు, నిన్నే నమస్కరిస్తుంటారు. విద్వాంసులందరూ కూడా నిన్ను కీర్తిస్తూ, నీమే సంగీత కళాకారులందరూ కూడా నీమే సంకీర్తన అర్చన చేస్తూ స్వామి నిన్ను పరవశించి పరమాంధభరితులు అయిపోతుంటారు కదా ఓ పరంధామ. భక్తి అనే నావచేతనే ఈ సంసారం అనే సముద్రాన్ని దాటచ్చన్నాడైన. లేకపోతే మానవుడికి స్తుత్వాతే పదభక్తి నావమధికం అంటే భక్తి అని నావచేతనే మేము అందరం కూడా ఈ సంసార సముద్రాన్ని దాటొచ్చు స్వామి. అటువంటి నీ రూపదర్శనము చేతనే మానవుడికి సకల శుభాలు పొందుతుంటారు స్వామి చెప్పాడైన. స్వామి వేదములు, పురాణములు, ఇతిహాసములు, సకల తర్కశాస్త్రములన్నీ కూడా పరంధామ నీ గురించే మాట్లాడుతున్నాయి. నీ రూపం గురించి, నీ అద్భుతమైనటువంటి లీలా విలాసము గురించి జగత్తంతటికీ కూడా ప్రకాశింపజేసేవి ఇవే కదా స్వామి. వేదబలన్నీ నీ గురించి చెప్తుంటాయి కదా. వేదానికి కూడా అతీతం చెప్పాడు. వేదాతీతుడు పరమాత్ముడైన. వేదములకు అందటువంటి వాడివి, సకల దేవతలందరికీ కూడా నిరంతరం భక్తి ప్రపత్తుల చేత స్వామి నిన్ను పూజిస్తూ వారందరికీ కూడా పరవశించి పరమాంధభర్తులు అవుతుంటారు. కానీ ఈ లోకంలో కొంత మూడులుంటా చెప్పాడు. ఎవడు మూఢుడు నకరోతి యథా మూఢ చాతుర్మాస వ్రతం శుభం. చాతుర్మాసములు చాలా గొప్పవి. ఈ చాతుర్మాసమందు ఎవరైతే స్వామిని పూజిస్తుంటారో వారందరికీ కూడా అపూర్వమైన ఫలితం కలుగుతుంది అని చెబుతే ఏమన్నాయంటే, ఒకసారి నారాయణ చెప్పాడు, ఇది నిద్ర కాదయ్యా, మనుషులు మళ్ళీ తమో నిద్ర కాదు, తామస నిద్ర కాదు ఇది. అటువంటి మాంద్యము జాడ్యము నిద్ర వస్తే అందరికీ అన్ని మాధ్యము జాడ్యం అన్నీ వచ్చేస్తాయి, ఆలోచించలేము కూడా అంతే కదా. బాగా నిద్ర ఉంటే ఏం చేస్తాను ఇంకా ఆలోచించలేడు వాడి. అలాగే జన్మ జరాదులు అంటే పుట్టడం మరణించడం, లాభాలాభములు ఇవేవి నా నిద్రకు ఉండవు. యోగ నిద్ర చేత నేను భక్తులందరినీ పరీక్షిస్తుందని చెప్పాడు ఆయన. ఎవడేం చేస్తుంటాడో చూస్తాను చెప్పాడు ఆయన. ఆయనే అన్నాడు ఆయన, నేనేం చేస్తుంటానే తేషాం భక్తి పరీక్షార్థం సుప్తి వ్యాజముపాశ్రయే. నేను యోగ నిద్రలో ఉన్నట్టుగా ఉండి నా భక్తులందరినీ కూడా ఈ 4 నెలలు కూడా ఎవడేం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా భక్తితో పూజిస్తున్నాడు అవన్నీ కూడా నేను గమనిస్తుంటా అని చెప్పాడు ఆయన. స్తోత్రం చెప్పట్టతే. కాబట్టి నా ఆజ్ఞ అనుసరించి ఎవరైతే ఈ చాతుర్మాస దీక్ష చేస్తుంటారు, ఎవరైతే కార్తీక మాస వ్రతాన్ని చక్కగా భక్తి నిష్ఠాగరిష్ఠుడై ఆచరిస్తుంటాడు, అందరికీ కూడా నా అనుగ్రహం కలుగుతుంది. వారందరికీ కూడా మద్భక్త్యా నచలాస్తు నైవైకుంఠం చరం వసేత్ అన్నాడు ఆయన.
తప్పనిసరిగా నా భక్తులందరినీ కూడా నా వైకుంఠంలో అందరూ నివసిస్తుంటారు. ఈ విధముగా ఓ పరమాత్ముడు ఏం చేస్తుంటాడు, ఆషాఢ శుక్ల దశమి రోజున పాల సముద్రంలో యోగనిద్రకు వెళ్తాడు పరమాత్ముడు. ఆదిశేషుని మీద యోగనిద్రలో ఉంటాడు పరమాత్ముడు. విష్ణువాక్యమిదం పుణ్యం కదంతే మహామతే. కాబట్టి విధంగా చాతుర్మాసం అన్ని వ్రతాల కంటే చాలా గొప్పదని చెప్పాడు ఆయన. అందుకోసం చూడండి, పీఠాధిపతి అందరూ కూడా చాతుర్మాస దీక్ష చేస్తారు. పాపీయం సో దురాత్మనః సాధవో హరిప్రియ. పాపాత్ములు కానీ, దురాత్ములు కానీ, సాధువులు కానీ, హరిపరాని వాళ్ళందరూ కూడా, జగత్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ చాతుర్మాస దీక్ష వహించడం చేత అందరికీ కూడా సకల శుభాలు కలుగుతుంటాయి. వారందరికీ కూడా పరమాత్ముడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. తద్వారా వారందరికీ కూడా పరమాత్ముడి యొక్క శాశ్వత అనుగ్రహం చేత ముక్తిని పొందవచ్చు. చాతుర్మాసంలో ఏమి ఆచరించిన మానవుడు కోటి జన్మల ఎందుకు అలాగ పుణ్యం చేసిన పుణ్యం కలుగుతుంది. చేయకపోయినా అందే చెప్పాడు ఆయన. కనీసం ఏమీ చేయకపోతే వాడి కోటి జన్మందు చేసిన పాపం కూడా కలుగుతుందయ్యా. కావున తప్పని చాతుర్మాస దీక్షలో స్నానమాచరించిన వాడు, భగవన్నామస్మరణ చేయటువంటి వాడు, చాతుర్మాస వ్రతాన్ని ఆచరించినటువంటి వాడు, ఈ విధముగా భగవన్నామ అంటే భగవంతుడిని దర్శించినటువంటి వాడు, వీళ్ళందరికీ కూడా భగవంతుని పొందడం అసాధ్యము. కాబట్టి జనక మహారాజా పరమాత్ముని విధముగా ఇది పరమాత్మతత్వం అని చెప్పాడు ఆయన. జగద్రక్షకుడే పరమాత్ముడు, శాసకుడే, జగద్రక్షకుడే, జగశాసకుడే, జగత్తంతటికి అన్నీ ప్రసాదించి అందరినీ కూడా భక్తితో నమస్కరిస్తే వారందరినీ కూడా రక్షించే కృపాబ్ధి, అటువంటి దయాసముద్రుడే పరమాత్ముడు అని పరమాత్మత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు ఆయన. అస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తస్సత్. అంజనీ దశరథ్ హాస్పిటల్స్. డాక్టర్ ఈడ్పగంటి అంజనీ ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. పిల్లలు లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్స, అత్యవసర కేసుల కోసం వైద్య సేవలు, ల్యాబ్, మెడికల్ షాప్ 24 గంటలు అందుబాటులో కలవు. అంజనీ దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ రామతులసి హాస్పిటల్ నందు పాండురంగ థియేటర్ సమీపంలో, ఏలూరు. 9535383547